అందరికీ నమస్కారం. వాకింగ్ చేసేవారికి వాకింగే ది బెస్ట్ వ్యాయామం, దేనికి మించింది లేదని వాళ్ళు అంటారు. రోజు యోగాసనాలు ప్రాణాయామం అభ్యాసం చేసే యోగా ప్రియులు యోగాకి మించింది లేదు, మిగతావన్నీ దానికంటే ఇది బెస్ట్ అని వీళ్ళు అంటుంటారు. ఇట్లా ఏది మంచిది, ఏది తక్కువ, ఏది ఎక్కువ అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దేని లాభాలు దానికి ఉంటాయి. కానీ వాకింగ్ కంటే ఆసనాల్లో ఇంకా ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే వాకింగ్ చేసినంత సులభం కాదు ఆసనాలు చేయటం. కాబట్టి వాకింగ్కి ఎక్కువ మందికి వెళ్తారు, ఆసనాలు చేయటానికి తక్కువ మంది వస్తారు. అలా అని ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి అదే నెంబర్ 1, తక్కువ మంది యోగా చేస్తున్నారు కాబట్టి దానికంటే ఇది పనికిరాంది తక్కువదని అనుకోవాల్సిన పని లేదు. వాకింగ్ కంటే యోగా ది బెస్ట్ అంటానికి సైంటిఫిక్ ఆధారాలు చాలా ఉన్నాయి. అనేక జబ్బులు రాకుండా చేయటానికి, అనేక జబ్బుల్ని తగ్గించుకోవటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే ప్రక్రియలు యోగాలో ఉంటాయి. మీరు వాకింగ్ చేసేటప్పుడు కాళ్ళు, కండరాలు, జాయింట్లు ఈ మాత్రం బాగా కదులుతున్నాయి. వెన్ను అక్కడ పూర్తిగా రాదు, శ్వాస వేగం ఒక మాదిరిగానే ఉంటుంది మీకు ఇక్కడ. కానీ అదే యోగాసనాలు చేసేటప్పుడు వెన్నుని వెనక్కి, వెన్నుని ముందుకి, అటు ప్రక్కలకి, ఇటు ప్రక్కలకి, కింద కూర్చుంటాం, పైకి లేపుతాం. అనేక ప్రక్రియల్లో శరీరాన్ని స్వాధీనం చేయటం వల్ల మెడ నుంచి ముడ్డిపోసల వరకు అన్ని ఇలా 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 ముందుకి వెనక్కి, వాటి మధ్యలో డిస్కులు కూడా సరైన షేపులో ఆ కదిపే కొద్దీ జిగురుత్పత్తి అవుతుంది. వాటిలో కూడా ఆ ఫ్లూయిడ్ బాగా వస్తుంది, కుషనింగ్ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ మంచి షేపులో ఉంటాయి. కండరాలు, నరాలు, జాయింట్లు అన్నీ ఫ్రీ అవుతాయి. శరీరంలో కింద నుంచి పై వరకు అన్నిట్లో ఉత్తేజింపజేయడానికి, అన్నిట్లో మార్పులు తీసుకురావడానికి యోగా ఉపయోగపడుతుంది. వాకింగ్ చేసినప్పుడు కొన్ని భాగాల్లో ఎక్కువ మార్పులు వస్తాయి, కొన్ని భాగాల్లో చాలా తక్కువ వస్తాయి, కొన్ని భాగాల్లో రానివి కూడా ఉంటాయి. కానీ యోగాలో అలా ఉండదు, అన్నీ ఉంటాయి. ఆల్ ఇన్ వన్. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి, హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్కి ఆసనాలు, ప్రాణాయామం ది బెస్ట్. వేల పరిశోధనలు ఇట్లాంటి వాటి మీద రుజువు చేసి మరీ చూపిస్తున్నారు. స్ట్రెస్ హార్మోన్స్ అద్భుతంగా తగ్గుతాయి, హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ బాగా పెరుగుతాయి. కాబట్టి యోగాసనాలు, ప్రాణాయామ విద్యను ఉదయం అభ్యాసం చేయండి. సాయంకాలం పూట మీరు డిన్నర్ తిన్నాక 1 గంట వాకింగ్ చేస్తే ఇంకా మంచిదని 2 రకాల ఫలితాలు మీరు పొందుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.